అప్పుడు మహానంది ట్రిప్కి 2 o'clock అంతా అక్కడ కాలేజ్కి వచ్చేయమని చెప్పారు. నేను ఇప్పుడు స్టార్ట్ అయిదాం అనుకుంటున్నా. ఆగే ఏమా తొందర, ఒక పని చెయ్యి. ఆ రైస్ పక్కన స్టీల్ డబ్బా ఉంది, దాని లోపల డబ్బులు ఉంటాయి, కొద్దిగా చేతి ఖర్చులకు పెట్టుకో. తీసుకుంటా. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న. అసలే ఈ మధ్య రోడ్లో అందరు ఇష్టం వచ్చినట్టు స్పీడ్ గా తిరుగుతా అన్నారు. ఓకే అమ్మా. నిర్మానుష్యమైన ప్రదేశాలన్నీ తిరగద్దండి, ఆ ఫ్రెండ్స్ వెంట పోయి, అర్థమైందా? నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీకేం తెలిసే పెద్దదానివా, 40 ఏళ్ళు ఏమన్నా వచ్చినాయా? తంతే 18 కూడా లేవు. ఓహో, నేను ఇంకా 18 years కి మేజర్ అవుతారు అనుకున్నా. 40 years అన్నమాట నాకు మా ఇంట్లో. ఈ ఓవర్ యాక్షన్ ఆపమని చెప్పేది. జాగ్రత్తగా పోయిరా, సరేనా? ఏదన్నా స్కార్ఫ్ వేసుకోవే, మళ్ళీ పాడుకల్లో అవన్నీ పడి దిష్టి తగులుతాది నీకు. సరే మమ్మీ, నేను డబ్బులు తీసుకొని స్టార్ట్ అవుతున్నా. సరే జాగ్రత్తగా పోయిరా. మళ్ళీ ఇది ఇంటికి వచ్చేంత వరకు టెన్షనే నాకు. ఫ్యూచర్లో ఏదైనా సౌకర్యం వస్తే బాగుండు. ఇది ఎక్కడెక్కడికి పోతాంది అవన్నీ నాకు తెలిసేలాగా. ఏమే బాగుందా? చూడు, పూజ వాళ్ళ ఇంట్లో పూజ ఉందంట, పోయి వస్తా. ఉండు. హలో, శానిటైజర్ ఏది? అక్కడనే ఉంది కదా టేబుల్ పైన. అది కాదు, బయటికి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఒక హ్యాండీ శానిటైజర్ ఉంచుకోమని చెప్పానా? ఆ డ్రాలో ఉంటాయి, తీసుకో. అవునా, తీసుకుంటా. మా అది అవసరం వచ్చినప్పుడు వాడుతూ ఉండు, అర్థమైందా? సరేలే. అట్లనే రోడ్ మీద చూసుకో మమ్మీ. అసలే ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు బయట. ఆ క్రౌడెడ్ ప్లేసెస్, గుంపుగా ఉన్న దగ్గరకు అస్సలు వెళ్ళదు, అర్థమైందా? అలాగే. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పట్టుకున్నప్పుడు కొద్దిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయి. నాకు తెలీదా ఏంది? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటివా? నీకు చాలా తెలుసు, కానీ ఫస్ట్ ఆ మాస్క్ సరిగ్గా వేసుకో మమ్మీ. లిప్స్టిక్ పెట్టుకున్నానే, నూడ్ లిప్స్టిక్ నీది కనిపిస్తే వేసుకుంటే మళ్ళా పోతుందని అక్కడికి పోయిన తర్వాత అందరు చూసిన తర్వాత కావాలంటే వేసుకుంటానులే. ముఖం కప్పుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా. అవును అంతేలే, దిష్టి కూడా తగలకుండా ఉంటది. సర్లే, ఏదో ఒకటి కానీ నువ్వు కరెక్ట్ గా మాస్క్ వేసుకో మమ్మీ, ప్లీజ్. సరే నాన్న, బాయ్, వెళ్ళొస్తా. బాయ్, జాగ్రత్త. మా అమ్మ మళ్ళీ సేఫ్గా ఏ రోగం పట్టుకొని రాకుండా వస్తే అదే చాలు. అసలే బయట పాండమిక్ లానే లేదు. 14 1s are 14, 14 2s are 28, 14 3s are 40, 42 కరెక్టేనా డాడీ? 42. ఎందుకు కాదమ్మా, చూసి చెప్తాను కదా, కరెక్టేలే. ఇంకా లేదు, నేను చూడలేదు డాడీ. చూడు జాను, ఎప్పుడైతే నువ్వు టేబుల్ బుక్స్ చూడకుండా లెక్కలు చెప్తావో అప్పుడే నీకు లెక్కలు వచ్చినట్టు. ఏది చెప్పు మళ్ళీ? నాకు రావు, నాకు 12 వరకే నేర్చుకున్నా డాడీ. సరే ఆగు, ఏడ్చొద్దు, ఇక్కడదా నేర్పిస్తుందా. శ్రద్ధగా విను. 14 1s are 14. నారాయణది 3,81,250 రూపాయలు. సీనప్పది 4,75,802 రూపాయలు. ఇంకా పుల్లన్నది ఒకసారి నువ్వు పెట్టి నేను చేసి చెప్తా. 6 6 2 12 8 14. లెక్క పాపా. నీ బర్త్డేకి మొన్న కదా స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం, దీంట్లో అవి చేసుకోవచ్చు కదా. దీంట్లోనా? దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇప్పుడు చూడు. ఫస్ట్ అన్లాక్ చేసి. పాపా, లాక్ ఎట్లా తీస్తుంది నా ఫోన్లో? అబ్బా, నువ్వు పెద్ద యూబీఐ ఏజెంట్, మరి చాలా కష్టమైన పెట్టుకుంటావు. మ్యాక్స్ ఏముంటది, ఎన్ ఎస్ జెడ్ ఇవే కదా. వారిని ఇది ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ యాప్స్ అన్ని కనిపిస్తాయి. యాప్లు అంటే? యాప్ అంటే ఇప్పుడు నీకు క్లాక్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఉంటుంది, అలారం కావాలంటే క్లాక్ యాప్ లో సెట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుందా? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు చూడు, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉందా? ఈ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు కావాల్సింది చేసుకోవచ్చు. వచ్చింది పాపా. మరి అదేగా చెప్పేది. పాపా పోయింది. ఇక్కడ పోదు డాడీ, బేసిక్లీ ఇక్కడ నుంచి ఇదిగో ఇట్లా స్వైప్ చేయాలి పైకి. శ్రద్ధగా విను చెప్పేది. ఒకసారి పట్టుకో, ఇలా పట్టుకొని పైకి. ఇన్నున్నాయా నా ఫోన్ లో? క్యాలిక్యులేటర్ అని ఉంది ఇక్కడ, దానిపైన నొక్కి యూజ్ చేయడానికి. ఏమే అన్ని ముదురుకాయలు తీసుకొచ్చినావు? లేతకాయలు లేకుండానా? నువ్వు బెండకాయలు అడిగా తెచ్చాను, అంతేకాని లేతకాయలు ముదురుకాయలు నాకు తెలియదు. చూడు జాను, బెండకాయలు తీసుకునేటప్పుడు చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లుందనుకో, ఇలా ఇరిగిందనుకో, లేత అన్నట్టు నీ మాదిరి. అదే ఇది ఉంది, ఇది ఇరగట్లేదు, ఇది అజ్జుగాని మాదిరి, అంతే ముదురు అన్నట్టు. నెక్స్ట్ టైం నుంచి
చూసుకొని తీసుకురా పాపా. మనం మోసపోయినామని తెలుసుకున్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది చెప్పు. అందుకే ఏదైనా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోవాలా, అర్థమైందా? నేను చెప్పినాను మిమ్మల్ని పొమ్మని, మీరే పోలే. అనలేదే అనుకుంటానా అనే లాస్ట్కి. అమ్మ పప్పు చేస్తున్నావా? అమ్మ మమ్మీ ముద్దపప్పు చేయకదా సప్పటి పప్పు చేస్తావు కదా నువ్వు, అది టైం పడుతుంది అంటావా చాలా ఇప్పుడు అది చేయాలంటే? పప్పు ఏం కష్టం కాదే, పప్పు వేసి దాంట్లో 2 మిరపకాయలు 2 టమాటాలు ఏముంటే అవి వేసేసి నీళ్లు పోసి పెడితే అవుతుంది. అవునా? ఇంకా సప్పటి పప్పు అయితే ఏం వేయాల్సిన అవసరం లే, పప్పు వేసి దాని గడికి నీళ్లు పోసి పొయ్యి పైన పెడితే అయిపోతుంది. ఇప్పుడేంటి నేను అందరికి వండి పెట్టాలా? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకున్నానా, రేపు పొద్దున వేరే వాళ్ళకి వండి పెట్టడానికి మనం ఉన్నామా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, మనకి మనం వండి పెట్టుకొని తినగలిగితే చాలు. అమ్మ ఎప్పుడు ఉండదు, అర్థమైందా? నేర్చుకోవాలా నువ్వు ఇవన్నీ, లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి అప్పుడు కాదు, ఇప్పుడే నేర్చుకో. గ్యాస్ అయిపోతే ఏమైతుంది మమ్మీ? అవెన్లో ఉండొచ్చు కదా. నేను నీకు చెప్పిన అవెన్ కొన్నప్పుడే చెప్పిన దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయొచ్చు, మన ఇండియన్ కుకింగ్ కూడా చేయొచ్చు అని. అదేదో రోజు మెల్లమెల్లగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి అర్థమయ్యేది. లేదు, అన్ని లాస్ట్ వరకు తెచ్చుకుంటావు. సర్లేవే, ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్పు, టైం వేస్ట్ చెయ్యాకు. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కుకింగ్ ఉంది, ఈ ఇండియన్ కుకింగ్ పెట్టేస్తే ఇండియన్ రెసిపీస్, దీంట్లో రోటీలు నాన్లు కూడా చేయొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, పర్లేదు. ఇంకో 2-3 రోజులు లేట్ అయినా కూడా కాదు గ్యాస్. ఏంది కనిపి అట్లా, నేను చూస్తానులే తర్వాత. ఇండియన్ కుకింగ్ అనే మోడ్ లో పెట్టాలి అంతే కదా. నీకేం కావాలి? కేకులు కావాలా? ఏం కావాలి? ఇక్కడ బుక్ కూడా పెట్టినా, ఆ బుక్ తీసుకొని చెయ్యి. ఏమోనే నాకు ఇవన్నీ అర్థం కావా, గ్యాస్ ఏదో తెప్పించాడు కరెక్ట్ టైంకి. మా ఇప్పటికైనా నేను నీకు ఇచ్చిన అవెన్ పైన ప్లేట్లు పోపు డబ్బాలు పెట్టకుండా లోపల కూడా ఏదైనా పెట్టి కొద్దిగా వాడితే బాగుంటది. మొన్న వచ్చి చూసిన చపాతీ పిండి తీసుకొచ్చి లోపల పెట్టినావు, నాకు అర్థం కాలే. ఈగలు వాళ్తా అండి బయట పెట్టి, లోపల అట్లీస్ట్ స్టోరేజ్ ఉంటుందని చెప్పి స్టోరేజ్ లాగా వాడతా అన్నది. సింపుల్ గా అయిపోతాను కూడా, ఎందుకు అంత కష్టపడతావు చెప్పు? వాడుకోవచ్చు కదా ఉన్నప్పుడు. సరేలే, ఇప్పుడు నేర్చుకుంటాను కదా, ఇంకేంది ఊరికే అరుస్తావు. వండడానికి స్టవ్ వాడుతున్నావు ఓకే, కానీ కనీసం వేడి చేయడానికైనా వాడచ్చు కదా. అది కూడా మళ్ళీ తీసుకెళ్లి పొయ్యి పైన పెడతావు, సెకండ్స్లో వేడైపోతుంది అని చెప్తా. సరేలేవే, వాడతాను. ఆ వెజిటబుల్ కటర్ తీసుకొచ్చాను నీకు, అది యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? అవును కదా, అది ఉంది. ఇట్లదా దా ఈరోజు అది కూడా చేద్దాం దా. సరేపా. కళ్ళు మండుతా అన్నాయి. ఏం చేస్తానవే నువ్వు? అది కాదు మమ్మీ, మొన్న శైలజ వాళ్ళందరినీ కలిసినప్పుడు నెమలిక బుక్లో పెడితే అది పెరుగుతుంది అని చెప్పారు. 1 వీక్ అయింది నేను పెట్టి, ఇదేమో ఇంకా పెరగలేదు. సైన్స్ టెక్స్ట్ బుక్ లో పెడితే పెరుగుతుంది అంటావా? సైన్స్ కాదే, నీకు కొద్దిగా కామన్ సెన్స్ కూడా ఉండాలి ఏం చేస్తాను అని. అది చెప్పడము నువ్వు వినడము, కలవక కజిన్స్ అందరు కలిసినప్పుడు మీరు మాట్లాడుకునేది ఇదే. కానీ తనకు పెరిగిందంట, తను ఫుడ్ కూడా ఇస్తుంది. ముందు నీకు ఇది పెరగల్లా, ఇది బుద్ధి ఉందా ఏమన్నా బుర్రలో? బుక్కులో నెమలిక పెడితే ఎట్లా పెరుగుతుంది నాన్న? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అసలు? ఎవరో ఏదో చెప్పినారని చెప్పి నమ్మడం కాదు జాను, చెప్తా అన్నా. కాస్త నీకు నువ్వుగా వాడితే అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది కాదు. కరెక్టే మమ్మీ. మా అసలు ఏమేమి పంపిస్తున్నావు అమ్మా నాకు ఫార్వర్డ్స్? ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు 10 people and your phone is going to be fully charged. బాగుంది కదా. మరి అయిందండి ఇది ఫుల్ ఛార్జ్? ఎక్కలేదే, అదే వెయిట్ చేస్తా అన్నా. ఎలా ఎక్కుతుంది మమ్మీ? ఎవరు పంపిస్తున్నారు నీకు ఇట్లాంటి ఫార్వర్డ్స్? ఇంకెవరు, మీ బాబాయ్ పంపించినాడు. ఎప్పుడైతే ఈ చుట్టాలందరూ వాట్సాప్ గ్రూప్లో కలుస్తారో పనికొచ్చే విషయం ఒక్కటి మాట్లాడరు. స్పామ్ 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 స్పామ్. నువ్వు అట్లా అనద్దు జాను, ఫ్యామిలీ గురించి. స్పామ్ ఏంది స్పాము? నిజంగానే ఎక్కుతుందేమో, మనకేం తెలియకుండా మాట్లాడకూడదు. మన ఫోన్లోనే ఏమైనా ప్రాబ్లం ఉండిండొచ్చు కదా. ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఛార్జ్ ఎట్లా పెరుగుతుంది మమ్మీ? లాజిక్ ఉందా? ఊరికి ఏదో ఫ్యామిలీ రిలేటివ్ ఫార్వర్డ్ చేశాడని ఫార్వర్డ్ చేయదు మమ్మీ, కొద్దిగా ఆలోచించు. అంతేలే, నా దిక్కుమాలిన ఫోన్ ఛార్జర్ పెడితేనే సరిగ్గా ఛార్జింగ్ కాదు. ఇంక ఇట్లాంటి మెసేజ్లు పంపిస్తే ఏం ఛార్జింగ్ అవుతుంది? వెంటనే ఇది పని చేయట్లేదన్న విషయం గ్రూప్ లో అందరికి చెప్పేస్తాను. కానీ మరి ఈయన ట్రైన్ లో ఎక్కడ ఉన్నట్టున్నాడు, అక్కడ ఛార్జింగ్ పాయింట్ దొరికిండదు, ఇట్లాంటిది ఏదో వస్తే అందరికి పంపించినట్టున్నాడు.